కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నం చేసినా పోదు. కొన్ని పాపం కూడా ఎంత ప్రార్థన చేసినా ఉపవాసం ఉన్న మన నుండి తొలగిపోదు. అది ఏంటంటే సర్పానికి ఇవ్వబడిన శాపం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మన ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం గురించి లోతుగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఈ భూమి ఎలాగా శపించబడిందో మనం చూస్తున్నాము. అంతేకాదు సర్పం ఎలాగ శపించబడిందో కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, భూమి మరి ఎందుకు ఆదామును బట్టి శపించబడిందంటే నేల మట్టి నుండి ఆదాము దేవుడు తయారు చేస్తాడు కాబట్టి భూమి కూడా శపించబడాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, భూమిని కూడా దేవుడు దీవించబోతున్నాడు. భూమిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సర్పం దగ్గరకు వచ్చేసరికి సర్పం చూసి ఏమంటున్నాడంటే, చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందరికంటే ఒక హీనమైన బ్రతుకు మనిషి బ్రతికితే అది సర్పానికి ఇవ్వబడిన శాపం, దెయ్యాలకు ఇవ్వబడిన శాపం. హీనమైన బ్రతుకు అందరికంటే మీరు లో స్టాండర్డ్లో ఉంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తం కానే కాదు. చాలామంది సమర్థించుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు నన్ను మంచి పాత్రగా తయారు చేయడానికి నాకు దేవుడు ఈ శాపాన్ని పెట్టాడండి, నేను అందుకొరకే పేదరికాన్ని అనుభవిస్తున్నాను, అందుకొరకు నేను రోగి అయిపోయాను, అందుకొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అబ్బాయి అది కరెక్ట్ కాదు, అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. పైగా ఈ కొత్త నిబంధనలు అస్సలే కరెక్ట్ కాదు. దేవుడు శాపాన్ని తీసివేయడానికి, రోగాల నుండి స్వస్థత పొందడానికి మన అందరి కోసం ఆయన కొట్టబడితే మత్తపడితే మీరేమో దేవుడే నాకు రోగాలు పెట్టాడు, దేవుడే నన్ను గాయపరిచాడు, నాకు శిక్ష పెట్టాడని చెప్పటం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించండి. అది కరెక్ట్ కానే కాదు, అది వాక్యానుసారంగా కరెక్ట్ కానే కాదు. అంతేకాదు తర్వాత దేవుడు అంటున్నాడు, సర్పాన్ని చూసి అంటున్నాడు, ఇంక మీదట నువ్వు ఏం చేస్తావంటే నీ కడుపుతో పాకుతూ మట్టి తింటావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కడుపుతో పాకటం ఏంటి? ఇప్పుడు దాకా ఈ సర్పం ఎలాగుంది? బహుశా నేను అనుకుంటున్నాను ముందు పాకలేదు. బహుశా ఇది ఒక పశువులాగా, లేకపోతే ఎద్దులాగా, లేకపోతే ఒక కుందేలాగా 4 కాళ్ళు ఉన్న ఒక పశువులాగా ఉందేమో. ఎప్పుడైతే దేవుడు శాపం అన్నాడో, నీ మీద శాపం వచ్చిన కాక అన్నాడో, నువ్వు ఇంక మీద కడుపుతో పాకుతా అన్నాడో, ఇప్పుడు 4 ఆ యొక్క కాలు ఇరిగిపోయి ఇప్పుడు నేల మీద పాకటానికి ప్రారంభించింది. అంటే ఉన్నత పోగొట్టుకోవటం. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఇచ్చిన తాళందులు కానీ, అభిషేకాన్ని కానీ, వరాలు కానీ, లేకపోతే ఆస్తిపాస్తులు కానీ నువ్వు పోగొట్టుకుంటే, నువ్వు పోగొట్టుకుంటే, లేనిది కాదు, ఉన్నది పోగొట్టుకుంటే అది సర్పానికి ఇవ్వబడిన శాపమని మీరు గుర్తించాలని ప్రభు పట్ల మనం చేస్తున్నాను. తర్వాత అంటున్నాడు, జీవితాంతము నువ్వు ఏమవుతావు అంటే మట్టి తింటావు అంటున్నాడు. అంటే ఇది తీయబడని ఒక భయంకరమైన శాపం. కొన్ని విషయాలు ఎంత ప్రార్థన చేసినా తొలగదండి. కొన్ని రోగాలు ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పోదండి. కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నం చేసినా పోదు. కొన్ని పాపం కూడా ఎంత ప్రార్థన చేసినా ఉపవాసం ఉన్న మన నుండి తొలగిపోదు. అది ఏంటంటే సర్పానికి ఇవ్వబడిన శాపం. ఈరోజు ఆ శాపపు కాడిని విరగొట్టబోతున్నాడు. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా జీవితంలో ఇటువంటి ఎన్నో శాపాలు కనపడుతుంది తండ్రి. ఈ సర్పానికి ఇవ్వబడిన శాపం మా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో విరిచివేయండి ప్రభా. సాతాను క్రియలు బూడిదైపోనగాక, సాతాను యొక్క శాపం యేసు నామములో కొట్టివేయబడగాక. ఇప్పుడు అద్భుతం జరిగించి, మేలు జరిగించి, వర్ధలొచ్చి మనం ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జెఫెనియా 3:20 మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.